పాపము లేనివాడు లేడు, దోషము లేనివాడు లేడు, నీతిమంతుడు లేడు. పాపము లేకుండా పవిత్రుడుగా జీవించాలి, నీతిమంతుడుగా జీవించాలి. క్షమా హృదయము లేకుండా దోషము లేకుండా మరి నిర్దోషిగా జీవించాలి. ఎట్లా జీవించాలి? ఎలా నారేన్స్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. అందుకొరకు కావలివాడు దేవుని కొరకు ఎలా కనిపెడుతున్నాడో నేను అందుకొరకు కనిపెడుతున్నాను దేవా. 131 కీర్తన 4వ వచనంలో చూడండి, నేను కనిపెడుతున్నా, నీ వైపు నేను చూస్తున్నా. ఎప్పుడు ఈ యొక్క చీకటి తొలగిపోతుంది, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. ఎందుకు అని అంటే పాపిని నేను, నీ దగ్గర క్షమాపణ, నీ దగ్గరే ఉంది క్షమాపణ. క్షమించే గుణము యేసయ్య దగ్గరే ఉన్నది కాబట్టి ఆయన సన్నిధిలో నేను క్షమాపణ కొరకు చూస్తున్నా. అక్కడగా ఆయన నమ్మకమైన వాడు, క్షమించేవాడు, క్షమాగుణం కలిగినటువంటి వాడు, క్షమాపణ కొరకు అలా కనిపెడుతున్నాడు. త్వరగా తెల్లారితే ప్రభు దగ్గర క్షమాపణ ఉంటుంది. నాకు క్షమాపణ దొరుకుతుందంటే పాపమును తీసివేస్తాడు, నా దౌర్భాగ్యమైన స్థితిని ఆయన తొలగిస్తాడు. పాప క్షమాపణ దొరుకుతుంది.